ఏమంటున్నాడో And చూడండి. the very plan of salvation of God, దేవుని యొక్క రక్షణ యొక్క అతి ప్రణాళిక లోపలే, when a man shuts up his heart against God's plan, దేవుడి ప్రణాళికలకి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయాన్ని మూసేస్తాడో, praise the Lord, దేవుడికి స్తోత్రం. you know the plan of God. మీకు తెలుసు దేవుడి యొక్క ప్రణాళిక. You know that you have to repent of your sin. నీ పాపాల నుంచి మారు మనసు పొందాలని నువ్వు ఎరిగి You ఉన్నావు. know the Bible says be baptized in the name of Jesus Christ. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ప్రభువైన యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందాలని నువ్వు ఎరిగి ఉండి, And you know that you have not been నీవు వెళ్ళలేదు అలాగే దాని ఉన్నాయని నీకు తెలిసి, or not been baptized. లేదా బాప్తిసం పొందలేదని ఎరిగి ఉండి, Then అప్పుడు what happens? ఏం జరుగుతుందంటే He becomes in darkness. అతను అంధకారములో మూత వేయబడతాడు. When you shun the plan of God, దేవుని ప్రణాళికను ఎప్పుడైతే మనం తృణీకరిస్తామో, plan of God for your salvation. నీ రక్షణార్థమైనటువంటి దేవుని ప్రణాళిక. That's why the Bible says అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, we should never underestimate the salvation of God. దేవుడి రక్షణ ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. Baptism in the name of Father, Son and the Holy Ghost ఆ యొక్క పరిశుద్ధ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అనేది is not the right baptism. అది సరి అయిన విధంగా ఉండాల్సిన బాప్తిసం You are కాదు. not yet forgiven of your sin. మీ పాపాల నుంచి కూడా క్షమాపణ మీకు దొరకదు. What forgives your sin ఏంటి మిమ్మల్ని క్షమించేదనంటే is the blood of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క రక్తమై The ఉన్నది. name of Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమై ఉన్నది. Jesus Christ is God. యేసు క్రీస్తు స్వయంగా దేవుడై ఉన్నాడు. And the Holy Ghost is his life. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క జీవమై ఉన్నాడు. If you want to receive the Holy Ghost, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలని అనుకుంటే you have to be baptized in his name. ఆయన నామములోనికి మనం బాప్తిసం పొంది తీరాలి. Very important thing. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. He becomes in darkness. ఆయన చీకట్లో ఉండిపోతాడు లోపల. Did you know that? మీకు ఆ విషయం తెలుసా? God has a way. దేవుడికి ఒక మార్గం ఉంది. It's past finding out. అది ఇంతకు మునిపే మనం చూసాము. When a man rejects light, ఎప్పుడైతే వ్యక్తి వెలుగుని తృణీకరిస్తాడో, there's nothing else but darkness. ఇక చీకటి తప్ప ఏమీ మిగిలిలేదు. Same way, అదే విధంగా it is now. ఇప్పుడు కూడా జరుగుతుంది. Sinner friend of mine, ఓ నా పాపి అయిన స్నేహితుడా, when you spurn love, నీవెప్పుడైతే ప్రేమని తృణీకరిస్తావో, you must stand judgment. నువ్వు తీర్పుకు నిలబడాల్సి వస్తుంది. No way out of it. దాని నుంచి తప్పించుకునే మార్గం లేదు. God gives you love first. దేవుడు మొదటిగా నీకు ప్రేమనిస్తాడు. God gives you love first. దేవుడు మొదటిగా ప్రేమని నీకు అనుగ్రహిస్తాడు. That's what he offers it to you. అదే నీకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. But if you spurn God's love, దేవుడి ప్రేమను గనుక నాకు వద్దని గనుక నువ్వు తృణీకరిస్తే, there's nothing left for you but judgment. నీకు తీర్పు తప్ప ఏమీ మిగిలి ఉండదు. So accept it now. కానీ